నమస్కారం. మన కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన గ్రామం పేరు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరి పేరు కూడా కొండారెడ్డిపల్లి కావడం మన అదృష్టం. కాబట్టి నేను చెప్పే మాటల్ని మన రేవంత్ రెడ్డి గారి కూడా చేరుస్తాయని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన గ్రామం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ముందుంది. ఎందుకంటే కొంచెం డెవలప్ చేసినాం కాబట్టి గత 3 సార్లు మనకు ఛాన్స్ ఇచ్చినందుకు డెవలప్ చేసినాం. కాబట్టి ఇప్పుడు కూడా 4వ సారి నేనే డైరెక్ట్గా నిలబడడం జరిగింది. అది మనకు ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ అండగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ విడతలోనే మన విలేజ్కే తీసుకొని ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను దీవించగలవరని మనవి. నా పేరు స్వాతి బాలేశ్వర్, కొండారెడ్డిపల్లి గ్రామం. లాస్ట్ టైం టర్మ్ అనేది ఏదైతే సర్పంచ్గా ఉన్నదో అప్పుడు స్వాతి మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్నది. లాస్ట్ టైం సర్పంచ్గా ఉన్నప్పుడు మేము అంటే పార్టీలలో లేకుంటేవి, ఏ పార్టీలో అంటే బీజేపీ పార్టీలో అంటివి. ప్రభుత్వ పరంగా మాకు ఎప్పుడు కూడా సర్పంచ్ ఉన్నా అని కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ జరగలేదు. ఆ జరగనప్పుడు మేము లాస్ట్ టర్మ్లో సొంతంగా డబ్బులు పెట్టుకొని ఒక ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు మేము చేసినాం. ఊర్లో రోడ్సే కానీ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఆల్ చేసినాం. కానీ ప్రభుత్వ పరంగా అయ్యే పనులలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మేము రోడ్లు వేయగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం, కానీ కాకపోతే ఇండ్లలో గరీబులకు ఎవరికైతే బీద వాళ్ళకి ఇండ్లు లేవో అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఎవరికైనా ఇండ్లు ఇస్తారేమో తెలంగాణ గవర్నమెంట్లో అని చెప్పేసి చాలా వేచి చూసినాం. కానీ ఏ ఒక్కరికి ఇల్లు రాలేదు, అంటే పెన్షన్స్ కూడా ఎక్కువ రాలేదు. దీని తర్వాత అందరూ ఇబ్బంది పడుతుంటే అప్పుడు అనుకున్నాం మేము ఏ విధంగానైనా మనం ప్రభుత్వ పరంగా పోవాలి అని చెప్పేసి పార్టీ మారడం జరిగింది. అప్పుడు ఆనంద్ అన్న గారిని తీసుకెళ్ళి అందరూ కూడా గ్రామ ప్రజలు అన్నారు, లేదు మనం కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడం జరిగింది. గ్రామ ప్రజలందరం కలిసి వెళ్ళి మన వీరపల్లి శంకరన్నను కూడా గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందా అని చెప్పేసి అనుకున్నాం అందరం. కానీ చాలా చేసింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ మా గ్రామంలో 30 ఇండ్లు బీద వాళ్ళకు ఇమీడియట్లీ శాంక్షన్ చేసింది. మా గ్రామంలో ప్రతి నెల నియర్లీ దగ్గర 3 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఈ గ్రామం మొత్తం టోటల్గా. కానీ ఈరోజు 50,000 మాత్రమే కరెంటు బిల్లు కడుతుంది. అంటే ప్రతి నెల 2,50,000 రూపాయలు ప్రభుత్వ పరంగా బీద వాళ్లకు లబ్ధి చెందుతారు. అంటే ఇది ఎంతో మేలు జరుగుతుంది. మాకు ఇంతకున్న ముందు ఉన్న ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేస్తుంది. ఇంకా మా శంకరన్న అనేటైనా ఇంకా ఎమ్మెల్యే గారు మీకు ఏదైనా పర్వాలేదు మేము చేస్తాము అంటారు. ఎందుకంటే ఆయనకంటూ మా మీద ఒక నమ్మకం. కొండారెడ్డిపల్లి అంటే పల్లె బ్రదర్స్ అనేవాళ్ళు చాలా అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకు మనం కనుక సహాయపడితే ఖచ్చితంగా వాళ్ళు ఊరును డెవలప్ చేస్తారు అని చెప్పేసి ఆయనకు ఒక నమ్మకం ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మనం ఏం చేసినామంటే పల్లె ఆనంద్ కుమార్ అన్న గారిని సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ దిక్కించి నిలబెట్టి ఆయన ఒక అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ యునానిమస్ అన్న టైప్లో ఒక ఏకగ్రీవంగా అన్న టైప్లో అందరూ కూడా ఏకతాటిగా వచ్చి అందరూ కూడా నిలబెట్టేసి అన్నను ఒక మంచి మెజార్టీతో గెలిపించుకుంటారు. అందుకేంచి కాంగ్రెస్ గవర్నమెంట్కి మాత్రం మేము ఇంకా రుణపడి ఉన్నాం. ఇంకా మా ఊరికి అభివృద్ధి చేయాలి, ఇంకా చాలా పనులు చేసేటి ఉన్నాయి. శంకరన్న హామీ ఇచ్చిండు, ఏ పనులైనా అని కూడా మేము చేస్తాము అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు 11వ తారీఖు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలలో మాత్రం అత్యధిక మెజార్టీతోటి ఆనందన్నను గెలిపించుకుంటాం. ధన్యవాదాలు. మాది ఆనందన్న గారిది ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి. ఉంగరం గుర్తును భారీ మెజార్టీతోటి మేము కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరం గెలిపించుకుంటాం. ధన్యవాదాలు.